బీఆర్ఎస్వి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడికి వచ్చింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఇక్కడ చేరుకున్నటువంటి బీఆర్ఎస్వి స్టూడెంట్ యూనియన్ లీడర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. డబ్బు ఉంది కానీ ఇలా పేద విద్యార్థులకు కేవలం 2,500 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. గతంలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలన అందించినప్పుడు పేద విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. గురుకుల పాఠశాలలు నిర్మించడం జరిగింది. ఈరోజు బాహుబలి రేంజ్లో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు తప్ప ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా ఈరోజు శంకుస్థాపన చేయలేదు. గతంలో మేము చేసిన దానికి ఈరోజు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు తప్ప ఈ బ్రోకర్ తన ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉంది. పేదల పక్షాన నేను హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది, కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ జరగాల్సిందే. పేద ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నేను మమ్మల్ని ఆర్ఎస్ఎస్కి టీఆర్ఎస్ కలుపుతున్నాయిందన్నా. మేము అసెంబ్లీకి వచ్చినామన్నా అమ్మతోడిగా పాసులు చూడండి చూడండి ఎమ్మెల్యే సప్పులు అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాము. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు. మేము లోపలికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాను టీఆర్ఎస్ కమ్మపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే మాది మానకొండ కాన్స్టిట్యున్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్నా. ఇది పద్ధతనే అధికార పార్టీలకి కాంగ్రెస్ పార్టీలను అరెస్ట్ చేస్తారే. ఏం పోలీసు వాళ్ళ మీరు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి వెంటనే రిజైన్ చేయాలి. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతుల సమస్యల పైన చర్చించడానికి సమయం లేదు, కానీ రైతుల కోసం విద్యార్థుల జీవితాల గురించి చర్చించడానికి అసెంబ్లీలో సమయం లేదు. ఇలాంటి అసెంబ్లీలో నాయకులు ఉంటేంత పోతేంత ప్రజలంటే దేశం అంటేనే రైతులు. ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. ఇవాళ ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏడి రాహుల్ గాంధీ? ఈ ఢిల్లీ పర్యటన కాదు. ఇప్పుడు రా అశోక్ నగర్ చౌరస్తాకి రాహుల్ గాంధీ, నీకు దమ్ముంటే అశోక్ నగర్ చౌరస్తాకి రావాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెంటనే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ జరగాల్సిందే నైతికంగా కూడా అని చెప్పి మనం చూడొచ్చు. బీఆర్ఎస్వి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఉండదు. భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు విద్యార్థులందరూ బాధపడుతున్నారు. ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక వాళ్ళ విద్యార్థులు జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి చర్యలు తీసుకుంటే మొత్తం విద్యార్థి సంఘాలన్నీ ఏకమై రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తామని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు కట్టిన డబ్బులు ఉంటే విద్యార్థులు చదువుకోనికి డబ్బులు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మరి ఇప్పుడు బడ్జెట్ సేకరించిన 88% విద్యార్థులు కూడా ఇలానా ఈ రేవంత్ రెడ్డిని ఏమనాలి? చాలామంది విద్యార్థి భవిష్యత్తులు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎన్ని కోట్ల బకాయిల్ని ఒకటే మా విద్యార్థి పక్షాన ఒకటే డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. విద్యార్థులందరికీ ఎప్పుడైతే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆపిరో అందరికీ కలిసి తక్షణ మరి విధులు చేయాలని చెప్పి కోరుతున్నాం. 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా చదువుకోవడం జరుగుతుంది. అసలు విద్యార్థులపై ఏం హక్కులున్నాయి నీకు? ఫస్ట్ మా బతుకులు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్. నేను జాబ్ చేసుకోవచ్చు, ఇట్లా ధర్నా చేసేదాన్ని కాదు, కానీ నా సర్టిఫికెట్లు ఆపేసారు. ఎందుకు? నీ వల్ల నా జీవితం, నా కుటుంబం జీవితం నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. అదొకటి. విద్యార్థుల కోసం, ఎడ్యుకేషన్ కోసం 20%
బడ్జెట్ కేటాయించాలి. తన దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే తన్నే చక్కగా చూసుకుంటాను, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పుకోవాలి. అభివృద్ధి లేదు, గాడిద గుడ్డు లేదన్నా. ఎందుకంటే ఏం అభివృద్ధి చేస్తాడు చెప్పండి? ఆయన దగ్గర పైసలు ఏడు ఉన్నాయి? గాంధీ బొమ్మ కట్టడానికి అయితే పైసలు వస్తాయి నీకు, మా స్కాలర్షిప్లు ఎనికి రావు, మా రియంబర్స్మెంట్లు ఎనికి రావు. సరే మేమందరం కట్టగట్టుకుని వచ్చి నువ్వు ఏడైతే గాంధీ బొమ్మ పెడతా అన్నావో ఆడనే చేస్తాం, చూసుకుందాం. నీ వల్ల కాకపోతే చెప్పు. నేను ఏముంది, మా స్టూడెంట్సే కాస్త నాలెడ్జబుల్ ఉన్నారన్న, వాళ్ళకై వాళ్ళు తెలుసుకుంటున్నారు. తప్పు చేసినాం ఒక్కసారి నిన్ను తీసుకొచ్చి, ఆ తప్పు మళ్ళీ ఒకసారి చేయం, మా చెప్పుతో మేము కొట్టుకుంటాం. అదే చెప్తున్నాం, మాకైతే 20% బడ్జెట్ కేటాయించాలి. లేకపోతే ఎంత తొందరగా నిన్నైతే గద్దెక్కించామో అంతే తొందరగా దింపుతాం. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మా విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు. సో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, నేను చాలా బాగా పనిచేస్తున్నాను సీఎం గారు చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. 10 ఏళ్ళు సీఎంగా ఉంటే మన ఇండియా మ్యాప్లో తెలంగాణ తుడిచిపెట్టిపోతుంది. తెలంగాణ అమ్మబడతాడు. 10 ఏళ్ళు అది సీఎం చేస్తాడు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల ప్రకారం మేము ఒడ్డెర కార్పొరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. మా ఒడ్డలను మాత్రం కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ అసెంబ్లీ ముట్టడికి ఎత్తించడం జరిగింది. అసెంబ్లీ ముట్టడి ఘనంగా మేము చేయగలిగాము. ఇదే కాకుండా ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజులలో రాస్తా రోకోలు, రోడ్ షోలు, ధర్నాలు ప్రతి దానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెర కార్పొరేషన్. రేవంత్ రెడ్డి ఇంత ముందుకు మన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చానని మాటిచ్చడం జరిగింది. అదేవిధంగా ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు దానిపై ఎటువంటి స్పందన లేదు. దయచేసి మమ్మల్ని ఒడ్డర్లని ఎస్టీ జాబితాలో చేర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇంత ముందుకు అసెంబ్లీ ముట్టడి ముందు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, ఎంపీకి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీ ముట్టడం జరిగింది. సో ఇది మొత్తానికి బీఆర్ఎస్పీ నాయకులు అయితే అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో. సో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేదు. వెంటనే రిలీజ్ చేస్తే తప్ప మేము ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.